నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొంతమందికి సక్సెస్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది, కొంతమందికి సక్సెస్ చాలా స్లోగా వస్తుంది. ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా నా లైఫ్ అంతా ఫెయిలియర్ ఏమో అన్న ఒక భావనలోకి వచ్చేస్తూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పండి. ఫెయిలియర్ అనేది తర్వాత మళ్ళీ ఏదైనా పనినైనా ఏదైనా కెరీర్నైనా స్టార్ట్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ఇంటెలిజెన్స్తో ఇచ్చేటువంటి ఆపర్చునిటీ. సో ఈసారి మాత్రం మనం ఫెయిల్ అవ్వకుండా ఇంకా ఇంటెలిజెంట్గా ఇంకా తెలివిగా దీన్ని ఎలా చేయగలము అనే దానికి ఒక చిన్న ఛాన్స్ లాంటిది. సో ఎప్పుడూ కూడా ఫెయిలియర్ని చాలా ఇదిగా తీసుకోకండి, మనసుకు తీసుకోకండి. 100% లైఫ్లో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు మనం గట్టిగా అనుకుంటే. ఓకే, సో ఈ మంచి కోట్తో ఈరోజు మన అమృతం కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. మరి అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ. పచ్చి బొప్పాయ పనీర్ అనేది జనరల్గా మనం ఎక్కువ చేసుకొని కాంబినేషన్. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి. మీకు విషయం చెప్తున్నా, అదేంటంటే పచ్చి బొప్పాయిలో పనీర్ నేను వేయట్లేదు, కానీ ఇదొక పనీర్ కర్రీ. ఎలా ఏంటి అంటారా? తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయ 1, వరిపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. పచ్చి బొప్పాయి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఓకే, మామూలుగా. కాకపోతే దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి. కాకపోతే మనకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పడితే బెటర్, బ్లేడ్స్ పాడవకుండా ఉంటాయి. కొంతమంది అలా పక్కన వేసేస్తూ ఉంటారు, సగానికి కట్ చేసుకున్నాను. ఎప్పుడు వేయకండి, ఏదైనా సరే, ముఖ్యంగా కొబ్బరి. అయితే పచ్చి బొప్పాయ మంచి నీరుకాయ. అది ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబరు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. స్కిన్కి చాలా మంచిది, తద్వారా హెయిర్కి చాలా మంచిది, బరువు తగ్గాలనుకున్న వాళ్లకు మంచిది, అలాగే రక్తపోటం చాలా బాగా నియంత్రిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది, తెలుసా? అంతే. సో మనకి ఓవరాల్గా చూసుకుంటే పచ్చి బొప్పాయతో మనము ఏ రకాల వంటలు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టేసేయండి. మరి ఈరోజు పనీర్ అన్నాను కదా, ఇందులో మనం పనీర్ ఏమీ వాడట్లేదు. కాకపోతే పచ్చి బొప్పాయినే ఒకలాగా చేసి దాన్ని పనీర్ లాగా తయారు చేస్తున్నాం అనమాట. అది ఎలాగో ఏంటో ముందుగా తెలుసుకుందాం. దానికోసం మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి, ఇంతకుముందు చెప్పాను కదా పచ్చి బొప్పాయి ముక్కలు చిన్నగా కట్ చేశానని చెప్పి, దీన్ని చక్కగా మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనం రుబ్బుకొని తీసుకొచ్చేసాం. చూసారా, ఇలా చక్కగా మనము పేస్ట్ చేసేసుకున్నాం. దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మనం రుబ్బుకుంటే కరెక్ట్గా వస్తుంది. మరి ఎక్కువగా యాడ్ చేసేయకండి. ఓకే, ఒకవేళ మీకు ఒక పిసరు అది లూజ్గా అనిపించినా కూడా మనం తర్వాత పిండిలో యాడ్ చేస్తాం కాబట్టి మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం రుబ్బుకున్నటువంటి ఈ పచ్చిపప్పాయ పేస్ట్ ఏదైతే ఉందో మనకు కావాల్సినంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త వరిపిండి, ఆ తర్వాత కాస్త గోధుమ పిండి, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు. మన కూరలో మళ్ళీ ఉప్పు వేస్తాం కాబట్టి దీంట్లో మనకు దాని వరకే చూసుకొని వేసుకుంటే చాలు. ఇది చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈలోపు మనము సమయాన్ని సేవ్ చేయడానికి ఇదిగోండి, ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇక్కడ. సో ఇడ్లీ పాత్ర మామూలుగా ఇందులో వాటర్ పోసుకొని రెడీగా పెట్టుకుందాం. ఆ నీళ్లు వేడెక్కేలోపు మనం చక్కగా ఆ మిశ్రమాన్ని కూడా కలిపేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఆవిరి పాత్ర ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఎనీ ఆవిరి పాత్ర మనం ఉపయోగించుకోవచ్చు. ఈ నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి, చక్కగా ఈ పచ్చిబొప్పాయిలో వేసిన వరిపిండిని, గోధుమ పిండి, ఉప్పు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఎలా కలుపుకోవాలి అంటే ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోతుందండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పనీర్, పచ్చిబొప్పాయితో పనీర్ కర్రీ అనేది మన వంట పేరు. పనీర్ ఎలా చేస్తున్నాము అంటే, ఇదిగోండి, ఇలా చక్కగా ఒక ఆవిరి పాత్రను వేడి చేస్తున్నాము, నీళ్లు పోసి. ఇలాగే ఆవిరి ప్లేట్ కూడా తీసుకొని దీనికి కాస్త నూనె రాసేసుకుందాం. నూనె, నెయ్యి మన ఇష్టం. ఇలా రాసేసుకుని
మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పచ్చి బొప్పాయ, ఈ గోధుమ పిండి, వరిపిండి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ ప్లేట్లోకి కొంచెం లావుగా వేసేసుకుందాం. సరిపోతుంది బాగా. అంటే మనకు పూర్తిగా అంటే నేను తీసుకున్న పాత్రకు సంబంధించి చెప్తున్నాను. అంటే మనం కట్ చేసుకున్నప్పుడు పనీర్ ముక్కల్లాగా, పనీర్ క్యూబ్స్ లాగా వచ్చేట్టు ఈ మాత్రం లావుగా వేసుకోవాలన్నమాట. అది మీరు ఏ పాత్ర తీసుకున్నా, ఏ ప్లేట్ తీసుకుంటారో అది మీ ఇష్టం. కట్ చేసుకున్నప్పుడు మనకు మైసూర్ పాకు ఉంటుంది కదా, అలా మనకు కొంచెం ముక్కలు ముక్కలుగా రావాలి. ఓకే, సో మనకు నీళ్లు కూడా వేడవుతుంది. అండ్ అలాగే మనము ఈ ప్లేట్లో చక్కగా మిశ్రమం కూడా వేసేసుకున్నాం. దీన్ని ఒక్క 10 నిమిషాల పాటు చక్కగా ఆవిరి మీద ఉడికించేసుకుందాం. అది ఎలా ఉడకాలి అంటే కొంచెం మనకు అది ప్రెషర్ అంటే దాని ఉమ్మగిలిన తర్వాత అంటాం కదా, అలా దాని ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మనం కట్ చేసుకుంటే ఇలా ముక్కల్లాగా రావాలి. అంతవరకు మనం దానికి టైం ఇద్దాం. ఓకే, ఇది ఒక 10 మినిట్స్ అయిందండి. ఇది ఉడికిపోయింది. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఒకసారి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్గా అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా ఒక చాకు తీసుకుని ఓకేదా, చూసారా? అంటే ఇది మనం ఒక పనీర్ ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందే చెప్పాను కదా. సో చేతికి కాస్త నూనె రాసుకొని దాన్ని చక్కగా చాకుకు రాసేస్తే ఇంకొంచెం ఈజీగా కట్ అవుతుంది అనమాట. సో అంటే మనం లిఫ్ట్ చేసినప్పుడు ఇలా మనకు చిన్న చిన్న పనీర్ ముక్కల్లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. పనీర్ ముక్కలు అంటే మనకి ఏ సైజులో అయినా తీసుకోవచ్చు అండి. మామూలుగా పనీర్ కబాబ్ లాగా ఈ సైజులో అయినా తీసుకోవచ్చు. చిన్న ముక్కల కన్నా కూడా ఈ కూరకి ఏంటి అంటే మన శనగపిండి బిళ్ళలు చేసుకుంటాం కదా, సో ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు కాస్త నూనె వేసుకొని వీటిని చక్కగా అటు ఇటు వేయించేసుకుందాం. ఆ తర్వాత మనము చిన్న ప్రాసెస్ అండి, కొంచెం చిన్న గ్రేవీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మనకు టైం ఎక్కడ తీసుకుంటుంది అంటే కేవలం ఈ పనీర్ అంటే ఆవిరి మీద ఈ పచ్చిబొప్పాయిని ఉడికించేది మాత్రమే మనకు ప్రాసెస్ అనమాట. అదొక్కటే ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. అదొక్కటి కొంచెం ఓపిక్గా చేసుకుంటే మిగతా కూర అంతా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే, నూనె కూడా కాస్త వేడైంది కాబట్టి మనం తయారు చేసుకున్న ఈ పచ్చిబొప్పాయి ముక్కల్ని చక్కగా నూనెలో వేసేసుకుందాం. సరిపోతుంది. నేను చేసుకునే కర్రీకి ఈ బిళ్ళలు సరిపోతాయి. ఇది కొంచెం మనకు లైట్గా కొంచెం అవి వేగేదాకా అటు ఇటు మనం వేయించేసుకోవాలి. రంగు మారాలి, లైట్ బ్రౌన్ అయితే సరిపోతుంది. ఇది లైట్గా వేగిందండి. సో దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము నూనె పోసేసుకుందామండి. అంటే ఇక మెయిన్ కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మెయిన్ మన గ్రేవీ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్. ఇంక ఇది మనకు చాలా సింపుల్, అందరికీ తెలిసిన ప్రాసెస్. ఇది పెద్ద విషయం ఏం కాదు. సో దీంట్లో మనం మసాలా దినుసులు వేస్తున్నామండి. ఫస్ట్ అన్ని మసాలా దినుసులు ఇంకా మనందరికీ తెలిసినవి అవి. ఆ తర్వాత అందులో కాస్త పసుపు, అలాగే కొంచెం జీలకర్ర. షాజీరా ఉంది మసాలా దినుసులో, మళ్ళీ జీలకర్ర కూడా వేస్తున్నాం. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్. కొంచెం స్పైసీగా ఉండాలి అంటే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత టొమాటో ప్యూరీ. టొమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత అది కొంచెం మనకు లైట్గా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. మనము పచ్చిబొప్పాయి మిశ్రమంలో కాస్త ఉప్పు వేసాం కదా, ఈ కూరలో కూడా ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం. దానికి దీనికి సరిపడేలా వేసుకోవాలి.
రెండిట్లో కూడా సమానంగా ఎక్కువ వేయకుండా ఈక్వల్ 50-50. ఓకే, సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకుందాం. కొంచెం ఇది ఒక పిసరు స్పైసీగానే ఉంటుంది, అంటే అలా ఉంటేనే బాగుంటుంది. అది ఉంటుంది ఇన్ ద సెన్స్ కొన్ని ఏంటంటే కారంగా ఉంటేనే బాగుంటాయి, కొన్ని ఎలా ఉన్నా కూడా బాగుంటాయి, అలా అన్నమాట. సో ఇది ఒక్క 2 మరుగులు వచ్చిన తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ పచ్చి బొప్పాయ బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వదిలేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూసారా, కొంచెం మరుగు వచ్చింది కదా. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నవి ఇందులో వేసేసుకుందాం. ఈ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మసాలా గ్రేవీ కూరలు రుచిగా ఉండాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. కాస్త నూనెను వేడి చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసేయండి. అది కాస్త కరిగిన తర్వాత ఆ నూనెను ఆ మసాలా గ్రేవీ కూరల్లో వేస్తే కూర రుచి చాలా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా పచ్చిబొప్పాయి బిళ్ళలు వేసేసుకున్నాం కదా, ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. దాన్ని మరి ఎక్కువగా చిదమకూడదండి, అలా నీటి కింద నుంచి అలా తీసుకోవాలంతే. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇదిలా గ్రేవీగానే ఉంటుందండి. ఇది మనకు పులావ్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం జాగ్రత్తగా. ఇలా టేస్టీ పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయ 1, వరిపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చి బొప్పాయి ముక్కల్ని మెత్తగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వరిపిండి, గోధుమ పిండి, ఉప్పు, కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసి స్టవ్ వెలిగించి వేడి చేసుకోవాలి. తర్వాత ఆవిరి ప్లేట్కి నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని అందులో వేసి ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. అది కాస్త చల్లారాక ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో కట్ చేసుకున్న పచ్చిబొప్పాయ పనీర్ ముక్కల్ని నూనెలో వేసి 2 వైపులా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కాస్త నూనె పోసి వేడయ్యాక అందులో ముందుగా మసాలా దినుసులు, పసుపు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ, సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు, కొద్దిగా కారం వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పచ్చిబొప్పాయి బిళ్ళల్ని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చిబొప్పాయితో పనీర్ కర్రీ రెడీ. చూసారు కదా, పచ్చి బొప్పాయితో పనీర్ కర్రీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారంగా చేసుకున్నా, బాగుందండి, చాలా బాగుంది. అదే కారంగా ఉంటేనే బాగుంది, చప్పచప్పగా ఉంటే ఏంటో ఒక టేస్ట్ అనేది రాదు, మిస్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చి బొప్పాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు అలసందల బెల్లం ఉండలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి.
అయితే మనకు అలసందల బెల్లం ఉండలు అన్నాం. సో ఇది ఒక స్వీట్ అన్నమాట. చక్కగా ఆవిరి మీద చేసుకుంటాము. పండగలకు చేసుకున్నా, అమ్మవారికి ప్రసాదంగా చేసుకున్నా కూడా మనకు చాలా చాలా మంచిదన్నమాట. అయితే ఇదేం చేయాలి అంటే అలసందలు అఫ్ కోర్స్ ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము. అదొక్కటి మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ అన్నమాట. అలసందలు అనేవి ఎంత మంచి హెల్దీ ఒక పదార్థం అంటే చాలా చాలా మంచిది. అంత సాంబార్ చేసుకోవచ్చు, తర్వాత సాలెడ్ లాగా తింటారు. కొంతమంది జస్ట్ మామూలుగా ఉడికిచ్చేసుకొని లైట్గా వేయించేసుకొని పోపది వేసేసుకొని ఒక స్నాక్ లాగా తింటాము. అలా మనం చాలా రకాలు తినచ్చు. ముఖ్యంగా ఇమ్మీడియట్ ఎనర్జీ కావాలి అంటే తక్షణ శక్తిని ఇవ్వడానికి మనకు అలసందలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ పెరగకుండా వాళ్ళ కడుపు నిండాలి, తర్వాత వాళ్ళు హెల్దీగా ఉండాలి అంటే అలసందలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా. అంటే ఒక డైటింగ్ పోర్షన్లో చూసుకుంటే కూడా వెయిట్ మేనేజ్మెంట్కి కూడా అలసందలు చాలా మంచి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. మంచి ప్రోటీన్, మంచి ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. ఓకే, ఇలా మనకు అలసందలు అనేవి పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ మంచిది. మరి ఇటువంటి అలసందలతో బెల్లం కాంబినేషన్లో ఈరోజు ఒక చక్కటి ఆవిరి మీద చేసేటువంటి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి అలసందలు ఉడికిచ్చేసుకున్నాం కదా, దీన్ని మనం కచ్చా పచ్చాగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకే, సో దీన్ని చేసుకున్న తర్వాత ఇక ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం ఎక్కువ నీళ్లు పోయకుండా, అసలు నీళ్లే పోయకుండా అలసందల్ని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాండీలో ముందుగా వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఈ బాండీలో ఏంటి అంటే మనం సాధారణంగా బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఒక పూర్ణం తయారు చేస్తాం కదా, ఆ పూర్ణం లాంటిది ఈ బాండీలో మనం తయారు చేసుకోబోతున్నాం అలసందలతో. ఎలా చేస్తామో ఏంటో చెప్తాను. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ఇదిగోండి జీడిపప్పు కొంచెం మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును ముందుగానే మనం రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఓకే, అది వేసేసుకుందాం. అంటే ఇందులో ఓవరాల్గా మన టోటల్గా పూర్ణం అంతా కూడా అలసందల పూర్ణం అంతా కూడా దీంట్లోనే మనం తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకి ఇన్స్టెంట్గా అంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకొని రెడీగా పెట్టుకుంటే మిగతాదంతా చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, చాలా సులభంగా అయిపోతుంది. ఓకే, జీడిపప్పు లైట్గా మనకు వేగుతోంది కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేస్తున్నాను. అంటే పచ్చి కొబ్బరి రుచి చాలా బాగుంటుంది కదా. అంటే మన బొబ్బట్లో చూసుకున్నా కూడా కోవా బొబ్బట్లు, కొబ్బరి బొబ్బట్లు, బెల్లం బొబ్బట్లు అంటే రకరకాలు ఉంటాయి. సో అందులో ముఖ్యంగా కొబ్బరి టేస్ట్, అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇందులో కాస్త యాలక్కుల పొడి, కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. ఆ తర్వాత బెల్లం పొడి. బెల్లం ఎప్పుడూ కూడా ఇటువంటి వాటికి కొంచెం పొడి రూపంలో వేసుకుంటే బెటర్, అంటే ఈజీగా అవుతుంది. ముక్కలంటే కొంచెం మనకు అది కరగాలి, టైం పడుతుంది కాబట్టి బెల్లం పొడి రూపంలో వేసుకుంటే కొంచెం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. 1 కప్పు అలసందల పేస్ట్ వేస్తే కనుక దానికి ఆల్మోస్ట్ 1 కప్పు బెల్లం మనం వాడతాం. దాని మీద కొంచెం తక్కువ 1:1 కూడా వాడచ్చు. ఎక్కువ స్వీట్ అక్కర్లేదు అనుకుంటే 1 కన్నా కొంచెం తక్కువ కూడా మీరు వాడుకోవచ్చు. ఈ వేడికి కరిగిపోతుందండి. అవసరం అనిపిస్తే జస్ట్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా కరగాలి. ఈ వేడి కరిగిపోతుంది, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఆ తర్వాత దీని క్వాంటిటీకి తగ్గట్టుగా ఇదిగోండి అలసందల పేస్ట్ మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. బెల్లం క్వాంటిటీకి తగ్గట్టుగా మనం అలసందల పేస్ట్ కూడా వేసుకోవాలి.
ఇది ఎలా ఉండాలి అంటే మనకు మామూలుగా చల్లారిన తర్వాత ఒక ఉంట కట్టడానికి అణువుగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారా ఇలా చక్కగా మనకు కొంచెం గట్టిగానే అయింది, సరిపోతుంది. ఇది ఒక 2 minutes ఇలాగే వదిలేద్దామండి. ఇప్పుడు ఈ పక్క బాండీలో మనం ఏం చేద్దాము అంటే ఒక వరిపిండి ముద్దను తయారు చేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, చాలా లైట్గా. ఆ తర్వాత ఈ నీళ్లు మరీ వేడెక్కక ముందే మనం కాస్త వరిపిండి వేసుకుందాం ఇందులో. ఎందుకు వేడెక్కక ముందే అన్నాను అంటే వేడెక్కితే మళ్ళీ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కదా, అందుకనమాట. ఇలా వేసుకుంటూ వరిపిండి వేసుకుంటూ కలిపేసుకుందాం. ఇది కొంచెం మనం చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా ఉంచేద్దాం. అప్పుడు మనకు కొంచెం ఆ పచ్చివాసన పోతుంది, తర్వాత దీంట్లో ఉన్న తేమ కూడా వదులుతుంది, కాబట్టి మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. చూసారా, ఇలా చక్కగా మనకు వరిపిండి ముద్ద రెడీ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వరిపిండి ముద్దను చల్లార్చుకోవడానికి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇదిగోండి చాలా ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇది కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా మనం ఆఫ్ చేసేసుకుంటున్నాం. అలసందలు, కొబ్బరి, బెల్లం ఈ మిశ్రమాన్ని కూడా మనం ఆఫ్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇది కూడా మనము ఒక 5 నిమిషాల పాటు చల్లారుద్దాం. ఇది చల్లారాలి, ఇది చల్లారాలి. ఈ రెండు చల్లారితే తప్ప నేను నెక్స్ట్ ప్రాసెస్ చేయలేను. ఓకే, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 5 minutes వెయిట్ చేశానండి. ఈ బియ్యం పిండి ముద్ద కూడా కాస్త చల్లారింది, అలాగే మనకు ఈ అలసందల పూర్ణం కూడా చల్లారింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేతికి కాస్త నెయ్యి రాసుకొని ముందుగా ఈ బియ్యం పిండి ఉండ తీసుకోవాలి. బియ్యం పిండి ఉండ చాలా ఫాస్ట్గా చల్లారిపోతుంది, అది పెద్ద విషయం ఏం కాదు, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది కొంచెం మనకు ఇలా కొంచెం చేతి మీదనే లైట్గా అద్దేసుకొని ఈ అలసందల ముద్ద ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా తీసుకోవాలి. ఇలా చాలా చిన్న ఉండలాగా తీసుకొని దీన్ని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉండల్లాగా చేసేసుకొని ఇదిగోండి, ఏదో ఒక ఆవిరి పాత్ర, మన ఇంట్లో చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్కరింట్లో ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవచ్చు. కింద మీరు ఇంట్లో పెనం పెట్టుకోవచ్చు, చిన్న బాండీలాగా కూడా పెట్టుకోవచ్చు. దాని మీద ఇలా ఇడ్లీ ప్లేట్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో దీంట్లో చక్కగా మనము ఈ ఉండల్ని అమర్చేసుకుందాం. ఇంకోసారి చూడండి ఎలా చేస్తున్నానో. ఇలా బియ్యం పిండి ఉండ తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసేసుకొని ఇలా అలసందల బెల్లం మిశ్రమాన్ని తీసుకొని చక్కగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ బియ్యం పిండి కాబట్టి చాలా నీట్గా మౌల్డ్ అయిపోతుంది, మనకి దానికి మైదా పిండే వాడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, సో దీన్ని చక్కగా ఇలా మనం రౌండ్గా అనేసుకోవాలి. ఇలా నేను 4 తయారు చేసేస్తాను. 4 తయారు చేసేసి మనం ఆ తర్వాత చక్కగా మనం స్టవ్ వెలిగించేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజు చూసారా మనం చేసిన ఈ 2 వంటకాలు కూడా ఆవిరికి సంబంధించినవే, అంటే హెల్దీ. సో చాలా తక్కువ నూనెతోనే మనం చక్కగా ఆవిరి మీద రుచి ఉంటుంది, తక్కువ నూనె అబ్జార్బ్ చేసుకుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఆవిరి పాత్రలు పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకొని స్టవ్ వెలిగించేస్తాను. నీళ్ళు ఆల్రెడీ రెడీగా పోసి పెట్టానండి. ఇది ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది. 5 minutesలో చక్కగా రుచికరమైన అలసందల బెల్లం ఉండలు రెడీ అయిపోయినట్టే. మనం చక్కగా అలసందల పూర్ణాన్ని స్టఫ్ చేసుకున్నాము, ఇలా ఉండల్లాగా చేసుకుని ఇలా ఆవిరి ప్లేట్లో పెట్టేసుకున్నాం. చూద్దామా ఒకసారి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చెప్పాను కదండి ఎక్కువ టైం కూడా పట్టదని చెప్పి, 3 నుంచి 5 నిమిషాల్లో పూర్తయిపోతుంది అనమాట. ఓకే, ఇలా తయారైనటువంటి ఉండల్ని
మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది వేడిగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి నేను ఏం కట్ చేయట్లేదండి. సో కొంచెం చల్లారిన తర్వాత తింటే ప్రశాంతంగా హాయిగా తినచ్చు. ఓకే, ఇలా మనకు రుచికరమైన సులభంగా టేస్టీ అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకున్నాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అలసందల బెల్లం ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన అలసందల్ని కచ్చా పచ్చగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి పోసి కరిగాక అందులో జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగాక అందులో యాలకుల పొడి, బెల్లం, మెత్తగా రుబ్బుకున్న అలసందల పేస్ట్ వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి అందులో కాస్త ఉప్పు, వరిపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకొని చల్లారాక ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని పూరీలాగా ఒత్తుకొని ముందుగా వేయించుకున్న అలసందల బెల్లం మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని మధ్యలో పెట్టి అంచులు క్లోజ్ చేసుకోవాలి. ఆవిరి పాత్రలో ఈ ఉండలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల బెల్లం ఉండలు రెడీ. చూసారు కదా అలసందల బెల్లం ఉండలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. తీపి కూడా కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగుంది, హాయిగా ఉంది. అంటే ఇటువంటి ఆవిరి మీద ఏది చేసినా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకోండి కడుపుకు. అంటే ఎక్కువ హడావిడి లేకుండా నూనెలు అవన్నీ ఉండవు కదా, తింటే కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. అండ్ హెల్దీ కూడా. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.